హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎల్పీ వ్లాగ్స్. టుడే లాగ్ వచ్చేసి ఇడ్లీ చేద్దాం అనుకుంటున్నా. అందుకే ఒక గ్లాస్ మినపప్పు నానబెట్టుకున్నాం. ఒకసారి దాన్ని నిండుగా వాటర్ పోసుకొని కలిపి ఉంచుకుందాం. ఒక 2 times వాష్ చేసుకొని పెట్టుకుందాం. ఇంకొక అదే ఏ గ్లాస్తో పప్పు పోసామో అదే గ్లాస్తో రవ్వ కూడా పోసుకుందాం. నేను ఈ గ్లాస్తో 1 గ్లాస్ పప్పు పోసుకున్నా, 2 గ్లాస్ రవ్వ పోసుకుంటున్నా. పప్పు రవ్వ ఒక 3-4 hours నానితే మంచిగా ఉంటుంది. ఇంకా రవ్వ కడిగి పెట్టుకుందాం ఒకసారి. పప్పు నానింది, అది మిక్సీ పట్టు పెట్టుకున్న పప్పు, నానబెట్టుకున్న పప్పు. ఒకసారి పప్పుని రవ్వని కలిపి పెట్టుకుందాం. ఇంకా మార్నింగ్ కల్లా మంచిగా పొంగింది చూడండి ఒకసారి, పైకి ఎలా వచ్చిందో. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని కలిపి పెట్టుకుందాం. ఇంకా చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. చట్నీకి ఒక గిన్నెలో కొన్ని పల్లీలు తీసుకొని వేయించుకుందాం. ఒకసారి తిప్పేద్దాం వాటిని కూడా. కొంచెం ఇడ్లీకి స్పైసీగా ఉండాలి కాబట్టి కొన్ని పచ్చిమిరపకాయలు కొన్ని ఎక్కువగానే తీసుకున్నాను. అంటే పిల్లలు తింటారా అని మీరు అడగచ్చు. పిల్లలు కారం తింటారు. ఆయిల్ పెట్టుకుందాం. పచ్చిమిరపకాయలు వేయించుకొని ఇప్పుడు గ్రీన్ కలర్లో ఉన్నాయి కదా, లైట్ కొంచెం వైట్ కలర్ వచ్చేదాకా వేయించుకుంటే దాంట్లో ఉన్న కారం అనేది కూడా ఎక్కువగా ఉండదు, చచ్చిపోతుంది కారం అనేది. కొంచెం ఫ్రై అవ్వనిద్దాం దీన్ని. ఒకసారి తిప్పేద్దాం దీన్ని కూడా. జీలకర్ర కూడా వేసుకుందాం దీంట్లో జీలకర్ర వేస్తే ఏమైందంటే మిక్సీ పట్టేటప్పుడు కొంచెం అది కూడా స్మాష్ అవుతుంది కాబట్టి బాగుంటుంది. ఇడ్లీ ప్లేట్లోకి వేసిన పిండి ఇంకా అది కూడా దాంట్లో పెట్టేసి గ్యాస్ మీద పెట్టేద్దాం. అది కూడా ఉడుకుతూ ఉంటుంది. ఇంకా మూత పెట్టేసుకుందాం. ఒకసారి పెట్టేసుకుని గ్యాస్ మీద పెట్టుకుందాం. పల్లీలను మిర్చి వేగినాయి, దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకొని ఇంకా అది కూడా మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టేసిన ఇంకా మీకు కరివేపాకు మా చెట్టు ఇదే చూడండి ఎంత ఫ్రెష్గా ఉంది. చిగురు మంచి పైన చిగురు ఇది. ఆయిల్లోకి కొంచెం నేను ఆవాలు జీలకర్ర కొంచెం కలిపి వేసుకున్నాను. ఎండుమిర్చి వేస్తున్నాను ఒక 3. అవి కూడా కొంచెం ఆయిల్లోకి అవుతున్నాయి. కొంచెం కరివేపాకు వేసుకుందాం. ఒకసారి తిప్పుదాం దీన్ని కూడా. మిక్సీ పట్టుకున్న చట్నీని తాలింపులోకి వేసేద్దాం. ఒకసారి ఇడ్లీ కూడా ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఆల్మోస్ట్ అది కూడా అయిపోయి ఉంటుంది. అయిపోయింది, ఇడ్లీ కూడా అయిపోయింది. ఒకసారి చూద్దాం, ప్లేట్లోకి వేసుకొని టేస్ట్ చూద్దాం. టేస్ట్ అయితే బాగుంది ఫ్రెండ్స్. ఇంకా బావకి చాయ్ పెడుతున్నా, చాయ్ కూడా కంప్లీట్ అవుతుంది. బావ బయటకు వెళ్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. షాప్కి వెళ్తున్నారు ఇలా బావ. నవ్వుతుండు, వాళ్ళ అల్లుడు ఏదో జోక్ వేస్తే నవ్వుతుండు. ఇలా వాళ్ళ మేనగోళ్ళది ఎగ్జామ్ ఉంది, డ్రాప్ చేయడానికని వెళ్తున్నారు మా మేనగోళ్ళు. వాళ్ళ డాడీకి ఏదో చెప్తే వాళ్ళ డాడీ ఓకే అంటే వాళ్ళ బాబు ముద్దు పెట్టి వెళ్తున్నాడు అనమాట మా బాబు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.